ఈ మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్నది. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు కూడా చంద్రగ్రహణం ఉన్నది. అయితే ఈ గ్రహణ సమయాల్లో ఎప్పుడు స్నానం ఆచరించాలి? ప్రతి గ్రహణ స్నానం ఎప్పుడైనా సరే గ్రహణం ఇప్పుడు ఉదాహరణకి ముట్టు మైల సందర్భంలో ఏ విధంగా అయితే స్నానం చేస్తారో, అలాగే మైల వచ్చినప్పుడు ఎలా స్నానం చేస్తారో అట్లాగే గ్రహణ స్నానం తప్పకుండా చేయాలి. దీన్ని గ్రహణ అశౌచం అంటారు. అంటే ఏంటి? గ్రహణ సమయంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి. ముట్టైనటువంటి వాళ్ళు కూడా స్నానం ఆచరించాలి. పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా మార్చి 3వ తేదీన 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది కనుక అందరూ కూడా శిరస్నానం ఆచరించాలి. పురుషులు కానీ, స్త్రీలు కానీ. తరువాత సాయంత్రం 6:47 మళ్ళీ విడుపు స్నానం చేయాలి. అంటే విడుపు స్నానం కూడా చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరించాలి. అయితే ఈ గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా అంటే ఈ గ్రహణ సమయంలో ఎలాంటి భోజనం చేయకూడదు. మనకి సైన్స్ పరంగా కూడా కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం విక్రమ సారాభాయ్ కేంద్రం బెంగళూరులో ఉండే కొన్ని శాస్త్రవేత్తలు, అంటే నీ హిందూ ధర్మాన్ని నమ్మే శాస్త్రవేత్తలు, పనికిమాలిన వాళ్ళు కాదు, అంటే మన హైందవ ధర్మాన్ని పాటించే కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా జపాన్, రష్యా, అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్ళు దేవతలందరూ కొలుస్తుంటారు. వాళ్ళు పరిశోధన చేసి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హేతువాదుల సంగతి ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. అయితే ఈ గ్రహణ సమయంలో మనకి భోజనం చేయకూడదు. ఎందుకంటే భోజనం చేస్తే అనేక వికారాలు ఏర్పడతాయి. అంటే ఏ సమయం, ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు మనం భోజనం చేస్తే ఎలా ఉంటుంది? భోజనానికి ఒక సమయం ఉంటుంది. అట్లాగే ఈ ఖగోళంలో జరిగేటువంటి ఒక మార్పులు, ఆ సమయంలో ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు అసలు భోజనం చేయకూడదు అని చెప్పారు. ఇదంతా సైన్స్. అట్లాగే ఈ యొక్క ఈ సమయంలో అంటే మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 లోపల మనం ఏ ఆహార పదార్థాలు కూడా స్వీకరించకూడదు, తినకూడదని శాస్త్రం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సమయంలో, ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తారీఖున 3:20 నుంచి సాయంత్రం 6:47 లోపల గ్రహణం ఉందని చెప్పాను. ఆ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాలు వండకూడదు, తినకూడదు కూడా. అయితే ఒకవేళ దానికంటే 3:20 కంటే ముందు ఏదైనా ఆహార పదార్థాలు కానీ వండి ఉంటే, అంటే పప్పు కానీ కూర కానీ ఇలాంటి ఆహార పదార్థాలు కానీ వండి ఉంటే అవి పనికిరావు, ఇంకా అవి పారేయాల్సిందే. ఎందుకంటే గ్రహణ సమయంలో కానీ ముందు వండిన పదార్థాలు కానీ గ్రహణం అయిపోయిన తర్వాత ఆ పదార్థాలు భుజించకూడదు. గ్రహణ సమయంలో కూడా భుజించకూడదు. ఒక మజ్జిగ, పెరుగు, తర్వాత వచ్చేసి ఊరగాయ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఈ ఊరగాయ పచ్చళ్ళు, మజ్జిగ, పెరుగు వీటి మీద ఏం చెప్పారంటే మనకి పెద్దవాళ్ళు శాస్త్రంలో ఏం చెప్పారంటే దర్భలు వేయమన్నారు. చింతకాయ పచ్చడి, ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి. చింతకాయ పచ్చడి, మామూలుగా చింతపండు పచ్చళ్ళు, ఇట్లాంటి పచ్చళ్ళు కానివ్వండి, ఊరగాయ పచ్చళ్ళు కానీ వీటి మీద దర్భలు ఎక్కడ దొరుకుతాయంటే మీరు పూజా స్టోర్లకు వెళితే అక్కడ అమ్ముతారు. ఆ దర్భ వరిలాగా ఉంటుందన్నమాట. పురోహితులు ఎక్కువ వాడుతుంటాం. మేము ఎక్కువ కార్యక్రమాల్లో దర్భలు వాడుతుంటాం. పురోహితులు, మా బ్రాహ్మణులకైతే అందరికీ తెలుస్తుంది. కానీ తెలియనటువంటి వాళ్ళు ఆ పూజా స్టోర్కి వెళ్తే దర్భ దొరుకుతుంది. పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా రైతులకి చాలా బాగా తెలుసు దర్భ గురించి. కుశ అంటే దర్భ. ఆ దర్భ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ దర్భ ఎంత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అది. దర్భ గురించి ఈసారి చెప్తాను. చాలా విశిష్టమైన సమాచారం అది. ఆ దర్భలు తుంచి ఆ పదార్థాల మీద వేస్తే అవి గ్రహణం విడిచిన తర్వాత కూడా పనికొస్తాయి. అంటే దర్భ వేయటం వల్ల ఏంటంటే అవి ఆ పదార్థాలు చెడిపోవట. దర్భకి అంత శక్తి ఉందట. ఆ దర్భకు ఉండే శక్తి అలాంటిదనమాట. అందుకే ఇప్పుడు బ్రాహ్మణులు కూడా, మా బ్రాహ్మణ పురోహితులందరూ కూడా ఎప్పుడైనా సరే జపాలు చేసినా ఏదైనా చేసేటప్పుడు దర్భ చాప వేసుకుని దాని మీద కూర్చొని జపాలు చేస్తారు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. దుష్ట శక్తులు కూడా ఆ దర్భ చాప మీద కూర్చొని చేస్తే రావట. దర్భ చాప మీద కూర్చొని జపాలు చేస్తారు. కనుక ఆ దర్భ మీద ఆ పదార్థాల మీద వేస్తే ఆ మజ్జిగ కానీ, పెరుగు కానీ, చింతకాయ పచ్చడి, చింతపండు పచ్చళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉండే ఊరగాయ పచ్చళ్ళు కానివ్వండి, వీటి మీద దర్భలు వేస్తే అవి తర్వాత కానీ ఎప్పటికైనా వాడుకోవచ్చు. వాటికి దోషం లేదు. కానీ పప్పు, కూర, సాంబారు, మిగతా ఆహార పదార్థాలు, అన్నం కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రహణానికి ముందు వండితే అవి గ్రహణం విడిచిన తర్వాత అసలు తినకూడదు, పనికిరావు, మొత్తం పారేయాలి, పనికిరాదు. అట్లాగే గ్రహణం విడిచిన తర్వాత
తప్పకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే గ్రహణ సూతకం అంటారు. ఒక మనిషి మరణిస్తే ఏ విధమైనటువంటి అశౌచం ఉంటుందో గ్రహణానికి కూడా సూతకం ఉంటుంది. గ్రహణ సూతకం అనేది అంటే ఆ సూతకం అప్పుడు ఏంటంటే ఒకవేళ గ్రహణం ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. అంటే గ్రహణం పోయేది 6:45 మార్చి 3వ తారీఖున 6:45 గ్రహణం విడుస్తుంది. గ్రహణం పోతుంది. గ్రహణం ఉండదు. ఆ సమయంలో ఇల్లు శుభ్రపరచుకోవాలి. ఒకవేళ ఓపిక లేకపోయినా మరుసటి రోజు తప్పకుండా పటాలన్నీ శుభ్రపరచుకొని బొట్లు పెట్టి ఇల్లంతా శుభ్రంగా కడగటం కానీ తుడవటం కానీ, అంటే నీటిలో ఉప్పు తర్వాత పసుపు వేసి ఇల్లంతా తుడుచుకోవచ్చు. మిగతా ఇప్పుడు ఏంటంటే కడగడం అనేది కుదరదు. పూర్వకాలంలో కడిగేటువంటి వాళ్ళ అవకాశాలు ఉండేవి. అపార్ట్మెంట్ల మిగతా చోట ఏంటంటే ఇల్లు తుడుచు ఉప్పు వేసి చక్కగా పసుపు వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. పటాలు శుభ్రపరచుకోవాలి. శుభ్రం అంటే ఒక తడిగుడ్డ లేదా తుడిచి వేసి బొట్లు పెట్టుకొని చక్కగా ఈ యొక్క నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానము విడుపు స్నానం అనేది తప్పకుండా ఈ గ్రహణ సమయంలో ఆచరించాలి. తరువాత గర్భిణీ స్త్రీలు, ఈ గర్భిణీ స్త్రీలందరూ కూడా ఏ నియమాలు పాటించాలని మనకు శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను.